హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నేను ఈరోజు పీపీపీ మోడల్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మేబీ ఇది కొంచెం లెంత్ ఎక్కువ వచ్చేలాగా ఉంది. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో కానీ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మ్యాటర్లోకి వెళ్తే, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని పీపీపీకి అప్పగిస్తాము అంటుంది. సో అది మంచిదా చెడ్డదా అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రతి విపక్షం వచ్చేసి పీపీపీకి ఇవ్వడం అంటే ప్రైవేట్ చేసేయడమే. ప్రైవేట్ చేసేస్తే జనాలకు నష్టం జరుగుద్ది, జనాలు మోసం చేస్తున్నారని వాళ్ళు గోల్ చేస్తున్నారు. రెండేళ్ళు అసలు ఏది కరెక్ట్ అంటే, నేను చెప్పబోయే ముందు పీపీపీ గురించి తెలుసుకుందాం. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే, ఒక పబ్లిక్ సెక్టార్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి ఒక నీడి మీద ఫినాన్స్ చేయటం కానీ, బిల్డ్ చేయటం కానీ, ఆ పబ్లిక్ సర్వీసెస్ని ఆపరేట్ చేయటం కానీ జరుగుతుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే. అసలు ఇవి మెయిన్గా వీటి ద్వారా పీపీపీ గురించి ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేస్తున్నారు ప్రజెంట్ మన ఇండియాలో, ఏమేమి ఆ సర్వీసెస్ మీద నడుస్తున్నాయో చెప్పుకుంటే, హైవేస్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రైల్వే ప్రాజెక్టులు, ఇంకా రెన్యూవల్ ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, ఇంకా మనం చూసుకుంటే మెడికల్ కాలేజెస్, 188 సర్వీసెస్, ఇలా చాలా చాలా సర్వీసెస్ అనేవి పీపీపీ అనే వేలోనే చేస్తున్నారనమాట. సరే, వీటి వల్ల లాభాలు చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్కి అప్పులు ఉన్నాయనుకో, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకో, దాన్ని బిల్డ్ అంటే దానికి సంబంధించిన ఫినాన్షియల్ కెపాసిటీ లేనప్పుడు పీపీపీ ద్వారా వెళ్ళినారనుకో, ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, ఎఫిషియన్సీ తోటి వెళ్తుంది. ఓకే, తొందరగా వెళ్తుంది, బాగుంటుంది అన్ని రకాలుగా కూడా. కాకపోతే ఇక్కడ నష్టాలు చూసుకునేసరికి ఏమైందంటే, ఇక్కడ మెయిన్గా ప్రైవేట్ కంపెనీలు అంటే ప్రాఫిట్ లేకుండా ఎవరు వర్క్ చేయరు కదండి. సో వాళ్ళేం ప్రాఫిట్ కోసం చూస్తారు. పబ్లిక్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి పబ్లిక్ ఒక ఇంట్రెస్ట్ని చూస్తుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండు వచ్చేసి రూరల్ ఏరియాస్కి కనెక్టివిటీ ఎక్కువ ఉండదు. ఎక్కడైనా కూడా ఈ వాళ్ళకి బిజినెస్ ఎక్కువ జరిగే ఏరియాలలోనే ఇవన్నీ ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రూరల్ ఏరియాలకి ఆ యొక్క కనెక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది. ఇంకోటి వచ్చేసరికి, ఇక పీపీపీకి ఇచ్చేసిన గవర్నమెంట్ చేతులు దులుపుకుంటే ఖచ్చితంగా జనాలు నష్టపోతారు. అట్లా దులుపుకోకూడదు. గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ఎప్పటికప్పుడు వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ చూసుకుంటుండాలి. అప్పుడే ఈ పీపీపీకి ఇచ్చినా కానీ లాభాలు ఉంటాయి, లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం అనమాట. సో ఇట్లాంటివి మెయిన్గా జరుగుతుంటాయి. సో ఈ పీపీపీ వల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన హైవేస్ ఉన్నాయి కదా, హైవేస్ మెయిన్గా అందరికీ తెలిసింది. మెయిన్గా ఇది హైవేస్ వేస్తారు. పీపీపీ మోడల్లో ఇస్తారనమాట ఒక ప్రైవేట్ కంపెనీకి. వాళ్ళు వచ్చేసి హైవేస్ వేసిపోయి ఒక ఫిక్స్డ్ టర్మ్ తీసుకుంటారు. అంటే 30 years కాంట్రాక్ట్ చేసుకుంటారు అనమాట గవర్నమెంట్ తోటి. వాళ్ళు డబ్బులు ఎలా వస్తాయంటే టోల్ పెడతారు. ఆ టోల్ ఫీజులన్నీ మనం వస్తూ పోతూ కడతా ఉంటాం. అలా వాళ్ళ నెల ఆదాయం వస్తే ఆ 30 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారు. సో 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు. సో ఈ రకంగా గవర్నమెంట్కి ఫినాన్షియల్ బడ్జెట్ తగ్గిద్ది, పబ్లిక్కి సర్వీసెస్ వస్తాయి ఇలా. సో సరే, ఇదంతా పక్కన పెడితే, మరి ఇప్పుడు పీపీపీ మెడికల్ కాలేజీలో పీపీపీకి ఇవ్వటం వల్ల ప్రైవేట్ పరమైనట్లంటే, కంప్లీట్గా అయితే ప్రైవేట్ పరంగా అయితే కాదండి. కాకపోతే ఇక్కడ రిస్క్ ఉంది, రిస్క్ లేదని నేను అనట్లేదు. ఎప్పుడు రిస్క్ ఉంటుందంటే, వాళ్ళకి ఇచ్చేసి గవర్నమెంట్ అనేది చేతులు దులిపేసుకుంది అనుకో, ఖచ్చితంగా అది రిస్క్ ఉన్నట్లే. వాళ్ళ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అంటే దాన ధర్మాలుగా సేవ వాళ్ళు ఏం చేయాలనుకోరు. ఎవడో చూసినా వ్యాపారమే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్యూషన్ ఫీజులు పెంచుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ సర్జరీ ఫీజులు కానీ అన్నీ ప్రతిదీ పెంచేసుకుంటారు. అట్లా కాకుండా ఈ యొక్క హై రిస్క్ని గవర్నమెంట్ కానీ ప్రాపర్గా అఫోర్డబుల్ చేస్తే, ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే ఖచ్చితంగా మంచిదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలా ఉంటాయి. మెడికల్ హాస్పిటల్స్ తీసుకున్నాం అనుకో, బెడ్స్ ఉండవు సరిగా, డాక్టర్స్ సరిగా రాదు, మెడిసిన్స్ సరిగా ఉండవు, సర్వీసెస్ బాగుండవు. అందుకనే డబ్బులు లేని వాళ్ళు, పేదోళ్ళైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా రూరల్ ఏరియాలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మరీ దారుణం. ఆ డాక్టర్లు అందరూ వాళ్ళ యొక్క క్లినిక్లో పెట్టుకొని అక్కడ నడుపుకుంటున్నారు, ఎప్పుడో ఒక టైంలో వచ్చిపోతున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు. అది అందరికీ తెలిసిందే, మనం ఈ నిజాన్ని ఒప్పుకోవాలి. సో అదే పీపీకి కానీ ఇచ్చినట్లయితే ఆ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి, అక్కడ ల్యాబ్స్ ఇంప్రూవ్ అవుతాయి, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కాకపోతే గవర్నమెంట్ అనేది మానిటర్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా జనాలను ఖచ్చితంగా బాధేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. అంటే ఎక్కువ రెగ్యులేట్ చూసుకుంటూ ఉండాలి. సో మెడికల్ కాలేజీలలో కూడా అంతే, సీట్లు ఇష్టం వచ్చినట్లు అమ్మేసుకుంటారు వీళ్ళు. పీపీపీ మోడల్లో ప్రైవేట్ కంపెనీలు
ల్యాబ్లు మెయింటైన్ చేసినా కానీ షీట్లు అన్నీ అమ్మేసుకుంటుంటారు. కాబట్టి గవర్నమెంట్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటుండాలి. అఫోర్డబిలిటీని మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పీపీపీ అనే మోడల్ జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే విపక్షాలు చెప్పినట్టు ప్రైవేట్ పరం లాగే ఇంక అయిపోయినట్లే. సో ఇక్కడ గవర్నమెంట్ మరి చెప్తుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా లేదు మేము ఖచ్చితంగా చేస్తాము, మేము రెగ్యులేట్ చేస్తాము, మేము ప్రాపర్గా జనాలకు మంచి జరిగేటట్టు చూస్తాము అని వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లయితే పీపీపీ మోడల్ చాలా బెస్ట్ మోడల్ ఫర్ మెడికల్ కాలేజెస్ ఆల్సో. ఆల్రెడీ కర్ణాటకలో, మహారాష్ట్రలో మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో కొన్ని జరుగుతున్నాయి. ఇది మనకు అందరికీ తెలిసిన 108 సర్వీస్ కూడా పీపీపీ మోడల్లోనే జరుగుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడేమి ఆరోగ్యశ్రీ అంటే ఏంది, అందరూ పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమి చూపించుకోవట్లేదుగా, పోయి అదేమి మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటున్నాగా, వాళ్ళు గవర్నమెంట్ నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారుగా, అది కూడా ఒక రకమైన పీపీపీనే. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి సర్వీసెస్ లేవని. బట్ గవర్నమెంట్ ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే మాత్రమే, ప్రాపర్గా ఈ హై రిస్క్ని అఫోర్డబుల్ చేస్తే మాత్రమే పీపీపీ అనేది జనాలకు లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే విపక్షాలు ఆరోపించినట్టు అది ఒక నథింగ్ బట్ ప్రైవేట్ లాగా అయిపోతుంది. ఇది నా కన్క్లూజన్ అండి. ఇంకా ఈ ఎనాలిసిస్ నేను తప్పు చెప్పినట్లు అయితే మీరు ఖచ్చితంగా కింద కామెంట్లలో చెప్పండి. నేను ఖచ్చితంగా మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తప్పు ఉంటే తెలుసుకుంటాను అంతే. లేదు అంటే ఓకే గుడ్, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బట్ బూతులు మాత్రం తిట్టొద్దండి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.